ఏ ఊళ్ళనైనా తెల్లారంగానే రైతులంతా ఏం చేస్తారు? గొడ్డు గోదాను తోలుకొని బాయికాడికి పోతారు. పొలానికి నీళ్లు పెట్టి పంట ఎట్లుంది ఏం కథ అని అరుచుకుంటారు. ఇక అమ్మలక్కలైతే కూలేళ్ళగానే ఏ పత్తేరనో ఇంకేదైనా చేను పనులను అడవికి పోతుంటారు. కానీ ఆదిలాబాద్ జిల్లా దిక్కుండే రైతులు మాత్రం ఈ పనులన్నీ పక్కకు పెట్టి ఇళ్లలోనే ఉంటుర్రు. హగ్గ ఎందుకు వ్యవసాయం చేస్తలేరా ఎట్లా అని అనుకునేరు. కాదు, గీ ముచ్చట చూడుర్రి, మీకే ఎరకైతుంది. గీ పులిస్ అల్లగుండా ఏడ తావలేనట్లు పోయి మా ఊరికొచ్చి మమ్మలను గింత సుడివెట్టవట్టే అని దినాం బిక్కు బిక్కుమంటుర్రు టీ సిర్పూర్ మండలం ఇటుకల పాడు దిక్కు జనాలు. మనుషుల మీద ఎగవడి దాడి చేసిందని తెలవంగానే ఊళ్ళో ఒక్కరు కూడా బయటికి వెళ్తలేరు. పానాలు అరిచేట్ల పెట్టుకుని ఇళ్లలోనే ఉంటుంటే అటు అడవి అధికారులు ట్రాప్ కెమెరాలు పెట్టి పులిజాడ దొరకబట్టే పనిలో ఉన్నారు. ఇప్పటికే ఆపరేషన్ టైగర్ పేరుతోని 2-3 మల్కలు డ్రోన్ కెమెరా ఎగిరేసి అడవంతా జల్లడబట్టిర్రు. అయినా కూడా పులిజాడ దొరకలేదట. దీంతోని అధికారులు పులిజాడ దొరకబట్టే పనుల మేముంటాం గాని అప్పటిదాకా ఎవ్వరు బయటికి రావద్దని పులి తిరుగుతున్న ఊర్ల పొంటి 144 సెక్షన్ పెట్టిర్రట. అంతేకాదు, ఎవరన్నా ఎటన్నా పోతే మంకీ క్యాప్లు బొమ్మలు మోకాలకు తగిలించుకొని పోవాలని హుషారు చేస్తుర్రు. గీ నడమనే ఆదిలాబాద్ ఇంకా నిర్మల్ జిల్లా దిక్కు జానీ అనే పెద్ద పులి హల్చల్ చేసింది. అది అట్లుండగానే ఈ ఇటుకల పాడలో ఓ మగ ఇంకా ఆడపులి పర్మనెంట్ తావు చూసుకొని మాది గీ ఊరే అన్నట్లు ఇటుకల పాడలనే బిస్తరేసిర్రట. వీటి నడమకు ఇప్పుడు 3వ పులి ఎంటర్ అయిందట. అంటే కలిపి 2 మగపులులు 1 ఆడపులి ఉన్నాయన్నట్లు. అయితే గా ఆడపులి కోసం 2 మగపులులు తప్పకుండా కొట్లాడుకుంటాయి అని అంటుర్రు అడవి అధికారులు. ఆయితరం నాడు పులి జాడ ఎంకులాడుతున్నోళ్లకు దాని గాడ్రింపులు ఇనబడ్డాయట. దీంతోని చుట్టుపట్టున్న జనాలకు మరింత హుషారు చేస్తుర్రు అధికారులు. జంగలంతా ఎట్లనో ఉంది, దయచేసి మేం చెప్పేదాకా వ్యవసాయం పనులకు ఎవ్వళ్ళు పోవద్దని చెప్తుర్రట. ఒకళ్ళ పోయినా కూడా గుంపులు లెక్క పొమ్మంటుర్రు. చూడుర్రి, పులి వచ్చిందన్న మాట ఇంటనే పుట్టెడు బుగులైతది. అసొంటిది 3 పులుల నడమ జనం ఎంత బిక్కుమంటుర్రో. మరి ఇప్పటికన్నా గా పనులేవో దబ్బిన ఓడిపించి గి పులుల గోస బాపాలే సారు అని ఒక తీరుగా కోరుతుర్రు అక్కడి దిక్కుండే పబ్లిక్. చూడాలి మరిగా ఏం చేస్తారో.